పాకిస్తాన్‌కి అరబ్ దేశాలు షాక్ ఇచ్చినియి. ఏదైతే సౌదీ అరేబియా, దుబాయి ఇట్లాంటి దేశాలు 56,000 మంది పాకిస్తానీల మీదన బ్యాన్ పెట్టారు. ఈ 56,000 మంది ఏం చేస్తున్నారంటే, ఈ దేశంలో కొన్ని రోజులు, ఆ దేశంలో కొన్ని రోజులు ఇట్లాగా దుబాయ్‌లో కొన్ని రోజులు, సౌదీ అరేబియాలో కొన్ని రోజులు, ఇట్లా అరబ్ దేశాల్లోకి టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి, అక్కడ శుక్రవారం పూట్ల లేపోతే ఈ మత ప్రార్థనలు ఉదయం నుంచి సాయంత్రం దాకా 5 సార్లు చేస్తారు గదా! ఆ ప్రార్థనలు చేసే సమయంలో అడుక్కుంటున్నారు. వాస్తవంగా నిజమైన పేదవాడైనటువంటి ముస్లింకి సాయం చేయడానికి మిగతా ముస్లింలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ వీళ్ళంతా నకిలీ వాళ్ళనమాట. అంటే పని చెయ్యలేక అనారోగ్యం పాలయ్యి అట్లాంటి వాళ్ళు సాయం అడిగారంటే ఒక అర్థం ఉంది. వీళ్ళేంటంటే ప్రార్థనకి వెళ్ళే సమయంలో కాస్త సాయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశ్యం ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దాదాపుగా మొదట 52,000 అనుకున్నారు. టోటల్‌గా 56,000 మంది. ఇలాగ అడుక్కోవడానికి వివిధ దేశాలకు వెళ్ళటం. వాళ్ళు అక్కడ అడుక్కుని మళ్ళీ వెనక్కొస్తుండే. ఇంతకుముందు అడుక్కున్నప్పుడు పట్టుబడ్డారు. పట్టుబడిన తర్వాత డిపోర్టేషన్ అయ్యారు. మళ్ళీ విజిటింగ్ వీసా మీద వస్తారు. మళ్ళీ అదే పని చేస్తున్నారు. దాంతో అట్లాంటి వాళ్ళని నిషేధించడం ద్వారా అడుక్కు తినే దేశంగా పాకిస్తాన్ ప్రపంచ రికార్డుకెక్కింది.